గైస్ ఈ ఫ్రీడమ్ సేల్లో ఎవరైనా ఒక మంచి టీవీ తీసుకుందాం అనుకుని మిస్ అయిపోయారు అని అనుకుంటే మాత్రం మనకి అమెజాన్లో సేల్ అయితే మాత్రం ఎండ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో మాత్రం ఇంకొక 2 days వరకు సేల్ అయితే మనకి రన్ అవుతుంది. మీరు ఇంకా కనుక ఒక మంచి టీవీ తీసుకుందాం అనుకుంటే బెస్ట్ ప్రైస్కి వచ్చేటువంటి QLED టీవీలు కానీ మినీ LED టీవీలు కానీ నేను ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. మీరు చూసే టీవీస్లో కొన్ని నేను స్కిప్ చేసి ఉంటాను, బికాజ్ ఎందుకంటే వాటి ప్రైజెస్ పెరిగిపోయినాయి. వాటికి మనము అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి బడ్జెట్లో వచ్చేటువంటి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండేటువంటి టీవీస్ మాత్రమే నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో వీటిలో మనకి ఆల్మోస్ట్ టీవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, ఈవెన్ కంపారిజన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీటికి సంబంధించిన ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని కూడా అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, 43 inches నుంచి 75 inches వరకు. సో దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి, లేదంటే మళ్ళీ మీరు వేరే మోడల్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తే ఒకటి మీరు రైట్ ప్రోడక్ట్ ఎంచుకుంటారు, రెండోది మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు సేమ్ ప్రైస్ అయిపోతుంది. లేదు నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తా అంటే మాత్రం అమెజాన్లో సేల్ ప్రెజెంట్ రన్ అవ్వట్లేదు. మీరు ఒకవేళ అక్కడే పర్చేస్ చేస్తానంటే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక వితౌట్ డే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మీరు ఒకవేళ ఒక మంచి QLED టీవీ కోసం చూస్తున్నారు అనుకుంటే TCL నుంచి T6C ఉంది కదా, దానికి అప్గ్రేడ్ మోడల్ T6D అనమాట. చెప్పాలంటే T6Cనే మనకి ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. ఈ T6D 2026 సంబంధించిన మోడల్ ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉందన్నమాట. మీకు 55 inches 31,000 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 75 inches టీవీ తీసుకోవాలనుకున్నప్పటికి కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, 61,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తేనే మీకు బెస్ట్ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది అండ్ గూగుల్ టీవీ వ్యూ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసర్ ప్యూర్ నైట్రో అయితే ఉంటుంది అనమాట. నాకు బడ్జెట్ సెగ్మెంట్లోనే టీవీ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దీనికి వెళ్ళిపోండి. మీకు 75 inches QLED టీవీ కూడా ఇది మీకు 49,000 రూపీస్కి వస్తుంది. చెప్తున్నాను కదా, స్ట్రిక్ట్లీ నాకు బడ్జెట్ తక్కువ ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోండి, లేదంటే మీరు బడ్జెట్ పెంచుకొని మిగతా వాటికి అయితే వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి నాకు బడ్జెట్ సెగ్మెంట్లో మంచి బ్రాండ్ నుంచి టీవీ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి క్రిస్టల్ 4K విస్టా అయితే ఉంటుంది. వీటి రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయండి. ఇది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, 43 inches నుంచి 65 inches వరకు అవైలబుల్ ఉంటుంది. మీకు సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి 43 inches టీవీ జస్ట్ 23,200 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి Xiaomi లవర్స్ కోసం అనమాట. ఒకవేళ మీరు Xiaomiలో ఏదైనా బెస్ట్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం నన్ను అడిగితే ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట, సినిమాజిక్ QLED టీవీ. నార్మల్ టీవీస్లో మీకు ఏం వస్తుందంటే Xiaomi టీవీస్ అన్నింటిలో కూడా కొంచెం రెడ్ టింట్ అయితే వస్తూ ఉంటుంది, దీంట్లో మీకు చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ 75 inches టీవీ తీసుకోవాలనుకున్నప్పటికి కూడా దీంట్లో 60,000 రూపీస్కి మీకు ఈ QLED టీవీ అయితే వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఇది 2026 సంబంధించిన మోడల్. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఫైర్ టీవీ అయితే రావట్లేదు, ఇది గూగుల్ టీవీ ఓఎస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూడా మీకు 32 inches నుంచి 75 inches వరకు అవైలబుల్ ఉంటాయి. అన్ని నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట. రీసెంట్ టైమ్స్లో సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి గ్రేట్ టీవీ అని చెప్పాలి బడ్జెట్ సెగ్మెంట్లో. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి QLED టీవీ కూడా మనకి ఈ ప్రైస్ రావట్లేదు, బట్ మినీ LED టీవీని అయితే తీసుకొచ్చారు. ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ మినీ LED టీవీ అనమాట. 2026 సంబంధించిన మోడల్ 28,200 రూపీస్కి మీకు 43 inches అయితే వస్తుంది. మీరు ఒకవేళ 55 inches టీవీ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా 36,900 రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. మళ్ళీ సేల్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే 47,000 రూపీస్కి అయితే దీన్ని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడే పర్చేస్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనీ లవర్స్ కోసం, సోనీలో చాలా టీవీస్ మనకి ప్రైస్ చాలా హై ఉన్నాయి, బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది S25M2 అనమాట. ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. వన్స్ సేల్ అయిపోయిన తర్వాత మీకు 10,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీరు 55 inches టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం దీని అయితే మీరు కన్సిడర్ చేయండి. బ్రావియా 2 అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకు అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి LG నుంచి QNED టీవీ అనమాట. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న QNED టీవీ ఏదైతే ఉంది ఇది మనకి 2026 సంబంధించిన మోడల్. దీంట్లో వచ్చేటప్పటికి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ మీకు LG నుంచి మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 5 years OS అప్గ్రేడ్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 55 inches మీకు 47,700 రూపీస్కి వస్తుంది. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట మీకు ఒకవేళ LG ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం. నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి QD మినీ LED టీవీ అనమాట. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో నాకు ఒక మంచి మినీ LED టీవీ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ గూగుల్ టీవీ అయితే వస్తుంది. 2026 సంబంధించిన మోడల్ అనమాట ఇది. సో ఇది మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ టీవీ అని చెప్తాను. రీఫ్రెష్ రేట్ కూడా మీకు 144 Hz ఉంటుంది. టీవీ పరంగా మీకు చాలా స్మూత్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బడ్జెట్ సెగ్మెంట్లో నాకు ఒక మినీ LED టీవీ కావాలి 55 inches అని అనుకుంటే మీకు 31,500 రూపీస్లో కూకా నుంచి మినీ LED టీవీ అయితే వస్తుంది అనమాట. మీరు దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇది మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ఎంట్రీ లెవెల్ మినీ LED టీవీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఒక మంచి మినీ LED టీవీ
టీవీ కావాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా పీక్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు లూమియో నుంచి విజన్ 9 అయితే ఉంటుంది. ఇది 55 ఇంచెస్ సంబంధించినటువంటి మినీ ఎల్ఈడి టీవీ. దీంట్లో మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ రెండు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ బ్రైట్ ఏరియా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా బాగుంటుంది. 49,200 రూపీస్కి మినీ ఎల్ఈడి టీవీని దీన్ని మీరైతే పర్చేస్ చేయొచ్చు. గూగుల్ టీవీ అయితే వస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది యూఐ విషయంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్జీ నుంచి, ఎల్జీ లవర్స్ కోసం వీటి రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. నానో టీవీ అనమాట ఇది, NU87. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ వచ్చేటప్పటికి 28,200 రూపీస్కి మీకు 43 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. లేదు బడ్జెట్ పెరిగిన తర్వాత తీసుకుంటానంటే మాత్రం నేను అసలు రికమెండ్ చేయను, ఎందుకంటే 35,000 రూపీస్ వరకు వెళ్ళిపోతూ ఉంది. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్నా 37,000 రూపీస్ 500కి వస్తుంది అనమాట. మొన్నటి వరకు ఇది 44,000 రూపీస్ ఉండే 55 ఇంచెస్ టీవీ. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి Q6CS అనమాట. దీంట్లో వచ్చేటప్పుడు మీకు 312+ డిమ్మింగ్ న్యూస్తో వస్తుంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, గూగుల్ టీవీ అయితే వస్తుంది. కాకపోతే స్క్రీన్ మీకు 60 హెర్ట్జ్తో వస్తుంది. లేదు నాకు 144 హెర్ట్జ్ కావాలి అనుకుంటే దీంట్లో మీకు Q6C కానీ అలాగే C6K కానీ ఉంటాయి, వాటికైతే వెళ్ళిపోవాలి. కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి నాకు బడ్జెట్లోనే ఒక మంచి మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ 2026 మోడల్ కావాలి అని అనుకుంటే మాత్రం 488 మీకు ప్రెసిషన్ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది, A400M అనమాట. సో ఇది వచ్చేటప్పుడు మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 56,000 రూపీస్ వరకు అయితే వస్తుంది. యాక్చువల్గా బడ్జెట్ అనేది ఇంకా తగ్గాలి, మేబీ ఇది మీకు బిగ్ బిలియన్ డేస్ వరకు మీరు ఆగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అండర్ 50,000 రూపీస్ లోపు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి టీవీ అయినా పర్లేదు, బడ్జెట్లో రావాలి, పెద్ద టీవీ కావాలనుకునే వాళ్ళ కోసం 2026 మోడల్ మోటరోలా నుంచి ఇది ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. డిమ్మింగ్ జోన్స్ కూడా మీకు 128 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. జస్ట్ మీకు 53,000 రూపీస్కి 65 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. దీంట్లోనే మీకు 75 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో మీకు 55 ఇంచెస్ కావాలంటే మీరు 2025 మోడల్స్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు 180 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తుంది. 64,000 రూపీస్కి మీకు 75 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. షామీ నుంచి మినీ ఎల్ఈడి టీవీ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం షామీ నుంచి మీకు S సిరీస్ అయితే తీసుకోండి, చాలా బాగుంది. మీకు 55 ఇంచెస్ టీవీ వచ్చేటప్పటికి 47,200 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు గూగుల్ టీవీతో వస్తుంది, సో చాలా మంచి టీవీ అని చెప్పాలి. నెక్స్ట్ TCLఏ మాకు కావాలి, మంచి దీంట్లో సక్సెస్ఫుల్ మోడల్ ఉంది కదా అదే కావాలనుకుంటే మాత్రం ఇదే మనకి C6K 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది అండ్ మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. గూగుల్ టీవీ అయితే వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. కాకపోతే దీంట్లో మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ ఎక్కువ ఉంది. ఈవెన్ మీకు 75 ఇంచెస్ కూడా ప్రైస్ ఎక్కువ అయితే ఉంది. జస్ట్ మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ కోసం చూస్తున్నారు బడ్జెట్ సెగ్మెంట్లో అని అనుకుంటే 64,000 రూపీస్లో వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ నాకు మినీ ఎల్ఈడి టీవీ కంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, బడ్జెట్ నేను పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం ఆ ఓఎల్ఈడి టీవీకి ఈ మినీ ఎల్ఈడి టీవీకి మధ్యలో ఉండేది మనకి TCL నుంచి Q7D RGB మినీ ఎల్ఈడి టీవీ అనమాట. వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అయితే అవుతుంది. Q7D మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. మీరు బ్రైట్ ఏరియా కోసం చూస్తున్నప్పటికీ కూడా అప్పట్లో కూడా మీకు చాలా బాగుంటుంది. 2000 నిట్స్ వరకు మీకు బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. బ్లాక్ లెవెల్స్ మాత్రం అదిరిపోతాయి. 2160 ప్రైసింగ్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయన్నమాట. 46 వాట్స్ హోమ్ క్యూ స్పీకర్స్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2026కి సంబంధించిన మోడల్. కళ్ళు మూసుకొని దీన్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఓన్లీ మీకు 65 ఇంచెస్ 75 ఇంచెస్ ఈ రెండు మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. గైస్ ఇవి కాక మీరు ఏదన్నా ఒకవేళ ఓఎల్ఈడి టీవీస్కి వెళ్ళాలి అనుకుంటే LG నుంచి C5 కానీ అలాగే మీకు సామ్సంగ్ నుంచి ఒక ఓఎల్ఈడి టీవీ కానీ ఇట్లా మీకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లో వస్తున్నాయి. అప్పుడప్పుడు మీకు 1,02,000 రూపీస్ 1,05,000 రూపీస్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట. 55 ఇంచెస్ ఓఎల్ఈడి టీవీలు. నేను 55 ఇంచెస్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, బడ్జెట్ నేను పెట్టుకోగలను అనుకుంటే మీరు ఆ ఓఎల్ఈడి టీవీలను అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇవి కాక మళ్ళీ మీకు సోనీ నుంచి బ్రావియా 5 బ్రావియా 7 కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే బ్రావియా 5 కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది. ఒకవేళ వెళ్ళగలిగితే మాత్రం బడ్జెట్ పెట్టుకుంటాను అని అనుకుంటే బ్రావియా 7కి అయితే వెళ్ళిపోండి. అక్కడ మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్లో నేను ట్యాగ్ చేసి పెడతాను. మేక్ షూర్ అక్కడ క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్రైస్ కూడా ఎక్కువైతే ఏం పడదు, సేమ్ ప్రైస్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మంచి డీల్స్ వచ్చిన వెంటనే టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్లు, సౌండ్ బార్లు అవి ఏవైనా సరే మంచి తక్కువ ధరకు వచ్చాయంటే మాత్రం అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళక ముందే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే స్క్రీన్ మీద మీకు QR కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు మీరు లూట్ అయితే చేసేయచ్చు. లేదంటే దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.